GNR న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శ్రీ బస్వ లక్ష్మీ నరసయ్య బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర కార్యాలయంలో మీడియాను లక్ష్యంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ సమావేశం. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్. కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ. శ్రీ బస్వ లక్ష్మీ నరసయ్య బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర కార్యాలయంలో మీడియాను లక్ష్యంగా మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. చాలా విషాదం. నిన్న మంచిర్యాల జిల్లా లక్షట్పేట మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 4 వ్యక్తులు అకాల మరణం చెందడం జరిగింది. వారికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము. ఈ మరణం పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరుగుతున్నది. వారి పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందంటే గత నెల రోజులుగా ధాన్య సేకరణ కేంద్రాలకు తీసుకెళ్లి ధాన్యం తూకం కొరకు నానా అవస్థలు పడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము పరిపాలనా రాహిత్యం వల్ల, పరిపాలనా లోపం వల్ల సరియైన రీతిలో ధాన్యాన్ని కొనుగోలు చేయలేక, ధాన్యాన్ని తూకం చేయలేక రైస్ మిల్లర్స్తో కుమ్ముక్కై రైతులను నానా ఇబ్బంది పెట్టడం జరుగుతున్నది. ఇక్కడ లక్షట్పేట మండలంలో దాదాపు నెల రోజుల నుంచి చనిపోయిన రైతులు అక్కడ ధాన్యాన్ని నిల్వ చేసి అన్నమో రామచంద్ర అని చెప్పి తూకం కొరకు వెయిట్ చేస్తుంటే అకాల వర్షం రావడం జరిగింది. ఆ అకాల వర్షంతో ధాన్యం తడిసి ముద్దైపోతుంది, చేతికొచ్చిన పంట చేజారిపోతుంది, అయ్యో రామచంద్ర అని చెప్పేసి వాళ్ళ స్వంత తాటిపత్రులు తీసుకొని ఆ తాటిపత్రులు కప్పటానికి ప్రయత్నం చేస్తే ఆ వర్షంలో గోడ కూలి దుర్మరణం పాలు కావడం జరిగింది. ఒక కేంద్రంలో 2, ఇంకొక కేంద్రంలో 2, ఈ విధంగా తండ్రి కొడుకులు ఒక కేంద్రంలో చనిపోవడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన రాష్ట్ర ప్రభుత్వ చర్యగా మేము చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా నిన్న వరంగల్ జిల్లా వర్ధానపేటలోని ఇల్లందు ఏదైతే కొనుగోలు కేంద్రం ఉందో, ప్రాథమిక కేంద్రం ఉందో అక్కడ నేను వెళ్ళడం జరిగింది. మా భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నాయకులతో కలిసి, కిసాన్ మోర్చా నాయకులతో కలిసి అక్కడ పరిస్థితి కూడా పూర్తిగా ఎంత అధ్వాన్నంగా ఉందంటే గత నెల రోజులుగా మక్కలు, వరి ధాన్యం కుప్పలు పోసుకొని పడిగాపులు కాస్తున్నారు, కానీ అక్కడ తూకం చేసే పరిస్థితి ఉత్పన్నం కాలేదు. ఆ తూకం కొంతమంది చేస్తున్నారు. ఆ తూకం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్న మంత్రికి సంబంధించిన వ్యక్తులు, తుమ్మల నాగేశ్వరరావు గారికి సంబంధించిన వ్యక్తులు ఉండి అంటే 2400 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మక్కలకు ఎంఎస్పీని పెంచితే, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎంఎస్పీని ఫిక్స్ చేసి వాళ్ళకు రైతులకు ఇస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఒక ఏజెంట్ లాగా ఉండి కొనాల్సిన బాధ్యత ఉండే. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. పేరు మీద మీరు హామీ ఇచ్చింది నిజం కాదా? ఇవన్నీ తప్పించుకునడానికి మీరు జనంలో తిరగకుండా జనంలో తిరుగుతున్న కేటీఆర్ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే, మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే మీరు పర్సనల్గా మాట్లాడతారా? పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడతాడు. 420 కుటుంబం. ఎవరిది 420 కుటుంబం? మీ కాంగ్రెస్ పార్టీది 420 కుటుంబం. మీ రాహుల్ గాంధీ 420 కుటుంబం. ఇవాళ రేవంత్ రెడ్డి 420 కుటుంబం. ఇవాళ క్యాబినెట్లో ఉన్న ఆలీబాబా దొంగల కుటుంబం ఇవాళ క్యాబినెట్ రాష్ట్రంలో ఇవాళ నడుస్తుంది. అందుకనే మీ హాయంలో మొత్తం స్కామ్లు జరుగుతున్నాయి. ఒక పిసిసి అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ పరువు అవుతుంది ఈ పాలన అని చెప్పి ఏ రోజైనా మీరు మంత్రులతో మీరు సమీక్ష చేశారా మహేష్ కుమార్ గౌడ్ గారు? ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డి శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పని విధానాన్ని ఎప్పటికప్పటికి ఢిల్లీకి నివేదికలు పంపించేది. ఈ రాష్ట్రంలో మంత్రులు హెచ్చరించేది. తప్పు చేయకుండా చూసే ఆ రోజు డి శ్రీనివాస్ గారు తప్పు చేయకుండా చూస్తే ఇవాళ మీ హాయంలో మొత్తం కమిషన్ల కోసం ఇవాళ మీరు కక్కుర్తిపడి ఇవాళ మీరు మౌనంగా ఉంటున్నారని చెప్పి ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారిని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ కళ్ళకు కనిపిస్తలేవా? హిల్టూ పాలసీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఇన్ని పారిశ్రామిక రంగాన్ని మొత్తం నాశనం చేయాలని తీసుకొచ్చారు. ఎవరి కోసం తీసుకొచ్చారు హిల్టూ పాలసీని? ఇది మీకు కళ్ళకు కనిపిస్తలేవా? హైడ్రా పేరు మీద మీకు నచ్చిన వాళ్ళ ఇండ్లన్నీ మొత్తం కూలగొడుతున్నారు. ఇది మీకు కనిపిస్తలేదా మహేష్ కుమార్ గౌడ్ గారు? హెచ్ఎండిఏ జీపీలో లేఅవుట్ స్కామ్లు, యూరియా బ్లాక్ మార్కెట్ స్కాము, బంకర్పేట కుంభకోణ స్కాము, కేజీబీబీ లోపల ఇవన్నీ మహేష్ కుమార్ గౌడ్కి ఇవాళ కనిపిస్తలేవు. ఇవాళ కాదు దొంగ క్రషర్లతో ఇవాళ సహజ వనరులను దోసుకుంటున్నారు. ఇవన్నీ మీకు కనిపిస్తలేవా? రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రశ్నిస్తూ ఉంటే ఏ దానికైనా మీరు చర్చకు మీరు సిద్ధమై మీరు ముందుకొచ్చిరా? మీ పార్టీ నాయకులు మీ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించిరా? ఎందుకంటే వాళ్ళు పర్సెంటేజ్ ఇస్తే చాలు, ఢిల్లీకి సూట్ కేసులు మోస్తే చాలు. ఇది మీ పని. సూట్ కేసులు మోసటానికే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది తప్ప ఈ రాష్ట్రంలో పాలన గాడిలో పెట్టడానికి, అపరిష్టాపాలవుతున్న ప్రభుత్వాన్ని సర్దిద్దడానికి ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ దగ్గర గడిచలేవనే విషయం ఇవాళ రాష్ట్రంలో అందరికీ అర్థమైపోయింది. మీ నాయకులు మొత్తం ఇవాళ రాష్ట్ర క్యాబినెట్లో మొత్తం దోసుకుంటున్నారు. సివిల్ సప్లైలో దోసుకుంటూ ఉన్నారు, భూముల విషయంలో దోసుకుంటూ ఉన్నారు, పర్మిషన్ల విషయంలో దోసుకుంటున్నారు, ఇసుక దోసుకుంటున్నారు, ట్రాన్స్పోర్ట్ల కుంభకోణం, ప్రతి దానిలో కుంభకోణం. ఏదైనా కుంభకోణం చేయని శాఖ ఏదైనా ఉందా ఈ రాష్ట్రంలో? అందుకనే ఇది దొంగల క్యాబినెట్, ఇవాళ ఆలీబాబా క్యాబినెట్ అని చెప్పి ఇవాళ ప్రజలు ఇవాళ చర్చించుకుంటూ ఉన్నారు. ఒక దండు పల్లె బ్యాచ్ లాగా ఇవాళ ఈ రాష్ట్రంలో మోపై మొత్తం దోసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్. ఈ ప్రభుత్వం వచ్చిన ఒక 6 నెలల నుంచి స్టార్ట్ చేసింది డైవర్షన్ పాలిటిక్స్. ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకసారి ప్రజలకు ఏ కష్టం వస్తే ఇంకొకటి తీసుకొచ్చి పెట్టేది. ఆ ఇంకొకటి తీసుకొచ్చి పెట్టే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చొప్పించాలా, జగన్మోహన్ రెడ్డి గారికి బురదన్న బుయ్యాలా, రక్తమన్న బుయ్యాలా, ఏదో ఒకటి ఒక మరకైతే ఆయనకు పూసి వీళ్ళ మరకల నుంచి తప్పించుకునే దానికి ప్రయత్నం చేస్తారు పెద్దబాబు చిన్నబాబు. వాస్తవానికి రాష్ట్రంలో అయితే ఆరోగ్యశ్రీ అటకెక్కింది. ఫీజు రీయింబర్స్మెంట్కు ఫీజులు కట్టే పరిస్థితి లేదు. రైతుల బాధలు వర్ణనాతీతం. ఉద్యోగస్తులకు నొప్పులు, నిరుద్యోగులకు నిట్టూర్పులు, మహిళలది అసలుకైతే చెప్పడానికి కలిగిదానంతా పెదవీరుపు మాటలు. ఇన్ని రకాల కష్టాలతో ఇన్ని రకాల మనుషులు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటే వీటిని తప్పుదోవ పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్గా కొత్తగా తీసుకొచ్చినారు ఈరోజు వాళ్ళ ఎమ్మెల్సీలతోనూ వాళ్ళ మంత్రులతోనూ సోషల్ మీడియాతోనూ చంద్రబాబు నాయుడు గారి యొక్క పల్లకీని మోసే డోలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మొదలుపెట్టినారు సోషల్ మీడియాలో. అందుకు ఏంది వాళ్ళు ఈరోజు తీసుకొచ్చినదంటే ఆశ్చర్యం కలిగేది. అసలు ఇంత అసహ్యకరమైన రాజకీయాలు చేస్తారా, ఇంత బురదజల్లే ప్రయత్నంలో ఎంత నీచానికైనా దిగజారిపోతారా అనిపిస్తుంది. వాళ్ళు ఏం ఈరోజు చేస్తాండేదంటే కన్నా 2021 సంవత్సరంలో బ్లడ్ స్టాండర్డ్స్ అనే ఒక పుస్తకం రాసినాడు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉడుమల సుధాకర్ రెడ్డి. ఎర్రచందనానికి సంబంధించి రాసినాడు బ్లడ్ స్టాండర్డ్స్ అని చెప్పి. అది 2023 సంవత్సరంలో ప్లానెట్ కిల్లర్స్ పేరుతో ఒక ఇన్వెస్టిగేషన్ ఛానల్ ఒక డాక్యుమెంటరీ తీసింది 2023 సంవత్సరంలో. ఈ ఉడుమల సుధాకర్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ రాసిన పుస్తకం ఆధారం ప్రకారం 2023 సంవత్సరంలో ఒక డాక్యుమెంటరీ. ఆ డాక్యుమెంటరీలో ఎక్కడే కానీ జగన్ గారి పేరు కానీ జగన్ గారి ఫోటో కానీ ప్రస్తావన కానీ లేదు. ఇప్పుడు కొత్తగా ఈ పచ్చమూకల యొక్క కుతంత్రముతో వీరి కుట్రలతో ఇప్పుడు కొత్తగా డిస్కవరీ అనే ఒక మళ్ళీ డాక్యుమెంట్ తయారు చేసినారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆ డాక్యుమెంట్ పేరు కూడా ఏంటంటే కన్నా జావా డిస్కవరీ.
ఈ జావా డిస్కవరీ అనే ఈ ఛానల్ ద్వారా ఏవైతే డాక్యుమెంటరీ కథనం తయారు చేసినారో దీంట్లో ఉన్నట్టుండి జగన్ గారి ఫోటో, జగన్ గారి ప్రమేయము ఇవన్నీ తీసుకొచ్చి పెట్టినారు. ఎవరికి? కొల్లం గంగిరెడ్డికి. కొల్లం గంగిరెడ్డి ఎర్రచందన స్మగ్లర్ ఎవరైతే ఉన్నారో కొల్లం గంగిరెడ్డి, ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్షన్ కుదురుస్తూ వేరే ఫోటోలు తీసుకొచ్చి మార్ఫింగ్ చేసి ఈ కథనంలో ఈ డాక్యుమెంట్లో పెట్టి ఇప్పుడు మళ్ళీ ఒక స్టేట్మెంట్ వాళ్ళ ఎమ్మెల్యేలతోనో వాళ్ళ ఎమ్మెల్సీతోనో మెన్షన్ ఏమని, ఒక గొడ్డలి పార్టీ, ఒక మాఫియా పార్టీ, ఒక ఎర్రచందనం పార్టీ, జగన్మోహన్ రెడ్డి క్రిమినలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్తో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు సుమారు అరగంట పాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మెట్రో 2 దశకు అవసరమైన అనుమతులను మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్ మెట్రో రైలును రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మెట్రో 2వ దశ DPR ను వెంటనే ఆమోదించాలని కోరారు. శంషాబాద్ విమానాశ్రయం ఫ్యూచర్ సిటీ కారిడార్ ను ఫేజ్ 3 కింద చేపట్టాలని ముఖ్యమంత్రి కోరారు. పేద ప్రజలకు ఉచితంగా భోజనం అందిస్తూ కొనసాగిస్తున్న నిత్య అన్నదాన సత్రాన్ని రాజకీయ కక్షతో అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తీవ్రంగా ఆరోపించారు. పేదలకు ఒక పూట అన్నం పెడుతుంటే అది కూడా కొందరికి కడుపు మంటగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు అకస్మాత్తుగా నోటీసులు జారీ చేసి 7 రోజుల్లోగా అన్నదాన సత్రం ఖాళీ చేయాలని చెప్పడం వెనుక రాజకీయ కుట్ర ఉందని కోనప్ప పేర్కొన్నారు. 800 గజాల స్థలంలో 1600 గజాలు కబ్జా చేశామని చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని వారు పేర్కొన్నారు. మేము ఒక్క గజం భూమి కూడా ఆక్రమించలేదని ప్రజల సమక్షంలోనే స్థలం కొలిచి చూపించాం. అయినప్పటికీ అసత్య ఆరోపణలతో నోటీసులు ఇవ్వడం చాలా విచిత్రంగా ఉంది అని కోనప్ప అన్నారు. ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, మనం కూర్చున్న ప్లేస్ ఏదైతే ఉందో ఇది నిత్యాన్నదాన సత్రం కోసం మనం 2019 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకుంటే మాకు 5 సంవత్సరాల కోసం ఈ స్థలాన్ని 100x80 స్థలాన్ని మాకు లీజ్కి ఇవ్వటం జరిగింది. నెలకి 7,300 రూపాయలతోని రెంటు కట్టేటట్టుగా ఒప్పందం జరిగింది. దాని తర్వాత మేము రెంటు సమానంగా ప్రతిసారి సరైన సమయంలో రెంట్ కట్టినాము. 2025 సంవత్సరంలో దీని లీజ్ పీరియడ్ అయిపోయే ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి, ప్రస్తుత అధికారులకి నేను విన్నపం చేయటం జరిగింది. దీని లీజ్ సమయం పెంచండి. ఇది పేద ప్రజలకి ఒక పూట భోజనం పెట్టే కార్యక్రమం. ఇది బెజూర్, కౌటాల, దైగాం, మారుమూల ప్రాంతాల ప్రజలు నిత్యం కాగజ్నగర్కు వస్తూ ఉంటారు. వారికి ఒక పూట భోజనం అందించి ఏర్పాటు చేస్తాం అని మేము ఉచితంగా భోజనం పెట్టడం జరిగింది. 5 సంవత్సరాల కాలం మేము నిరాటంకంగా అందరికీ భోజన సదుపాయం మేము కలగజేయటం జరిగింది. ఇక్కడ భోజనంతో పాటు ఎండాకాలం 2 నెలలు అంబలి పంపిణీ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఎండాకాలం 2 నెలలు దాదాపుగా రోజు 8,000 నుంచి 10,000 మందికి మనం అంబలి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇది సేవా కార్యక్రమాల కోసం తీసుకున్నటువంటి స్థలం. ఇది ఈ దరిదాపుల్లో ఎక్కడ కూడా ప్రైవేటు స్థలాలు లేవు. దీని పక్కన ఉన్న స్థలం వివాదాల్లో ఉంది కాబట్టి అప్పుడు ప్రభుత్వాన్ని మేము విన్నపం చేసి ఈ స్థలాన్ని తీసుకుని ఇక్కడ ఈ అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి మనం సేవ చేస్తూ వచ్చాం. మాకు 2025 సంవత్సరంలో లీజ్ అవ్వక ముందు నుంచి కూడా మేము ప్రస్తుత అధికారులకి, ముఖ్యమంత్రి గారికి మేము విన్నపం చేశాం. దీన్ని లీజ్ సమయాన్ని పెంచండి, ప్రజలకి మరింత సేవ చేసే అవకాశం ఉంటుందని చెప్పి మనం అడిగినాం. కానీ అది ఏమీ చెప్పకుండా 29వ తేదీ నాడు, డేట్ కబాయా 29వ తేదీ నాడు మాకు ఒక నోటీస్ ఇస్తూ మీరు 7 రోజుల లోపల ఈ అన్నదాన సత్రం ఖాళీ చేయాలి,
అని ఒక ఇద్దరు వ్యక్తుల పేర్లు పేర్కొంటూ ఈ వ్యక్తులు మున్సిపల్ అధికారులకు మీ మీద కంప్లైంట్ చేశారు. మేడ్చల్ జిల్లా నిజాంపేట సర్కిల్ నిజాంపేట ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసి నాగరాజ్ కార్యాలయంలో వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో మే 10వ తారీఖున నిర్వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభకు ప్రజలు మహిళలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నిజాంపేట బీజేపీ అధ్యక్షులు భిక్షపతి యాదవ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి రచ్చా చక్రధర్, బిల్డర్ సెల్ కన్వీనర్ పద్మా ప్రసాద్, నిజాంపేట బీజేపీ ఉపాధ్యక్షుడు కౌశిక్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, భారత ప్రధాని మాన్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం తెలంగాణ రాష్ట్రానికి ఈ నెల 10వ తారీఖున మరి వస్తున్నటువంటి సందర్భంగా సుమారు 7,823 కోట్ల రూపాయల యొక్క అభివృద్ధి పనులు తెలంగాణ మరి ప్రజల నిమిత్తం వారు ఆ అభివృద్ధి పనుల్లో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్రానికి వస్తూ ఉన్నటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పరేడ్ గ్రౌండ్లో సాయంత్రం 5 గంటలకు మరి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా మరి మీ అందరికి కూడా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మన రాష్ట్రానికి మరి కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, గాడిద గుడ్డిచ్చింది అని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2014 నుంచి అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ మరి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే విషయాన్ని ఒకసారి తెలంగాణ ప్రజలు గమనించాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని తంగడంచ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను బుధవారం ఎంపీడీఓ గోపికృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, ఎండలు పెరుగుతున్నందున ఉపాధి హామీ కూలీలు ఉదయం 5:30 కల్లా పనికి వెళ్లి 9:30 అంతా పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లాలన్నారు. అనంతరం కూలీల హాజరు, మాస్టర్ రోల్స్ తనిఖీ చేసి ఉపాధి కూలీలకు ప్రతిరోజు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని ఫీల్డ్ అసిస్టెంట్ చిన్న రోషన్నకు సూచించారు. రేణుకమ్మ ఇక్కడ రేణుకమ్మ శంకరమ్మ లేదా వెంకటరమణమ్మ వెంకటరమణ శేషమ్మ వెంకటేశ్వర్లు శివరయ్య శివన్న లక్ష్మీదేవమ్మ ఈశ్వరయ్య. ఇప్పుడు ఈ ఉపాధి పని మీ అందరూ కల్పించడం జరిగింది. ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా కొద్దిగా ఉదయమే రండి. 6 గంటల. ఎన్ని గంటలకు వస్తున్నారు పనిలోకి? 5:30, 6 లోపలే వచ్చి 9:30 కంతా వెళ్ళిపోండి. ఎండ పడేలోగా వెళ్ళిపోవాలా. ఇప్పుడు ఎండకు కూడా మీరు అట్లా ఉన్నారనుకో, సమస్య వస్తే నీళ్ళు అవి తెచ్చుకుంటున్నారా? ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇచ్చారు అందరికి. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అయ్యా ఎక్కడ ఫీల్డ్ స్టేషన్ ఇచ్చినా మీరు నీళ్ళు తెచ్చుకుంటారు కదా, బాటిల్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు మళ్ళీ పంపిస్తాము. బాటిల్లోకి తీసుకొని పౌడరు ప్రభుత్వం తాగండి. మీరు అలసిపోయినప్పుడు పని చేసి మళ్ళీ తాగి మళ్ళీ పనిలోకి వెళ్ళాలి. అది
దీనికన్నా కూడా మీరు తొందరగా పనిలోకి వచ్చి పని ముగించుకొని పోతే మీకు సరైన కూలి వస్తుంది. అట్లనే కొలతల ప్రకారం చేయాలి. ఇదంతా వీళ్ళు చేసిందేనా? ఇది కొలతల ప్రకారంగా పని చేస్తే మీకు ప్రభుత్వం ఇచ్చేటువంటి 307 రూపాయలు కూలి అనేది పడుతుంది. మీరు ఒక పైన చేస్తే కూలి తక్కువ పడుతుంది. మీరు కనీసం ఒక 200 రూపాయల పని చేస్తే మేము కూడా కొంత సపోర్ట్ చేస్తాము. మీకు 307 రూపాయలు పూర్తి స్థాయిలో కూలి మీకు గిట్టుబాటు అయ్యే విధంగా మేము చేస్తాము. అందుకనే మీరు పని ఎంతమంది అయితే అంతమందికి ఇస్తాము, కానీ మీరు కొలతల ప్రకారం చేయాలి. పని కొలతల ప్రకారం చేయకపోతే మీకు కూలి రాకపోతే మళ్ళీ మీరు కొలతల ప్రకారం చేయండి. ఫీల్డ్ ఎస్టిమేట్ కొలతల ప్రకారం చేయండి. పూర్తి స్థాయిలో అందరికీ చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ బస్వ లక్ష్మీ నరసయ్య బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర కార్యాలయంలో మీడియాను లక్ష్యంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ సమావేశం. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్. కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.